హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే సండే మార్నింగ్ నేను గార్డెన్ క్లీన్ చేసేసాను. ఎందుకంటే చాలా డేస్ అయిపోయిందండి గార్డెన్ క్లీన్ చేసేసి. ఆ చెట్టు నుండి రాలిన ఆకులు అవన్నీ బాగా స్ప్రెడ్ అయిపోయి వాటర్ అనేవి వెళ్ళట్లేదు మొక్కలకి. సో నేను అందుకని మార్నింగ్ ఈ గార్డెన్ అంతా క్లీన్ చేసుకున్నాను నీట్గా. మనము గార్డెన్లో కాయలు ఎంత చక్కగా తింటామో కాస్తే, అలాగే అంతే నీట్గా అంతే హ్యాపీగా మనము గార్డెన్ అనేది క్లీన్ చేసుకోవాలి. నేనైతే గార్డెన్ క్లీన్ చేస్తున్న ప్రతిసారి ఎంజాయ్ చేస్తాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ చేసే పని కూడా. నాకు మొక్కలతోటి టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టము. సో అందుకని నేను ఇలాగా సండే పెట్టుకున్నాను గార్డెన్ క్లీన్ చేయడము. పిల్లలకి ఎలాగో స్కూల్ ఉండదు కదా, హడావిడి లేకుండా నీట్గా చేసేసుకున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది నాకు అది ప్లేస్ అంతా క్లీన్ అయ్యే పాటికల్లే. తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఈరోజు చికెన్ తెచ్చారు. సో నేను అందుకని చికెన్ గ్రేవీ బిర్యానీ చేసేసాను. చాలా బాగుందండి. స్మెల్ అయితే కుక్ అయ్యేటప్పుడు వచ్చేది నాకైతే నోరూరుతుంది. సో మీకు కూడా అలాగే ఉందా? అయితే ఈరోజు సండే మీ ఇంట్లో మీరేం వండుకున్నారో కామెంట్ చేయండి. సో ఫస్ట్ నేను కర్రీ రైస్ ప్రిపేర్ చేయగానే అన్నీ టేస్ట్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదని ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను. చేసిన తర్వాత పిల్లలకి వాళ్ళకి పెట్టేస్తాను. సో ఫస్ట్ అయితే నేనే చూస్తున్నాను ఎలా ఉందా ఏంటని. గుమగుమలాడుతుంది. నేను అన్ని హోమ్మేడ్ మసాలాలు, ఫ్రెష్ అల్లం పేస్ట్ అన్నీ వేసి నేనే చేసుకుంటాను. ఎందుకంటే బయటకు తింటే పిల్లల ఆరోగ్యం పాడవుతుంది. సో మీరు కూడా వీలుంటే అన్ని ఇంట్లోనే వాడి చేసుకోండి. చాలా హెల్త్కి మంచిది. సో చూసారు కదా, నేను టేస్ట్ చేసేస్తున్నాను. చాలా బాగుందండి టేస్ట్ అయితే. నాకు బాగా నచ్చింది. అలాగే మా పిల్లలకు కూడా నేను టేస్ట్ చేసిన తర్వాత పిల్లలకి పెట్టేశాను. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మరి మీరేం తీసుకున్నారు ఈరోజు ఈ సండేకి మీ ఇంట్లో? చికెన్ పీస్ కూడా చాలా బాగుందండి. నేను ఎప్పుడు ఎక్కువగా ఏమైతే తినను నాన్ వెజ్, నేను వెజ్జే తింటాను ఎక్కువ. కాకపోతే తింటాను, అన్నీ తింటాను, కానీ కొంచెం కొంచెమే తింటాను. సో పిల్లలకు కూడా తినిపించేసాను. వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లలకైతే కంపల్సరీ నాన్ వెజ్లోకి ఆనియన్, లెమన్ ఉండాలి. అవి పిండుకొని తింటారు. ఇప్పుడు నాకైతే అలా ఏం లేదు, ఎలా అయినా సరే తినేసేస్తాను. నాకు అలా వాళ్ళకి అది వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందంట. సో వాళ్ళు అలాగా కలుపుకొని తినడం వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది వాళ్ళ డాడీ లాగా. నాకు అలా ఏం లేదు, నేను ఎలా అయినా తినేస్తాను.